ఫ్రెండ్స్, ఒకప్పుడు రెడ్మీ నోట్ సిరీస్ మొబైల్స్ ఎలా ఉండేటివి అంటే మనకి బడ్జెట్ లో హై పర్ఫార్మెన్స్ అయితే ఉండేది. ఇప్పుడు రెడ్మీ నోట్ సిరీస్ లో వచ్చే మొబైల్స్ ఎలా ఉన్నాయంటే మనకి హై ప్రైస్ లో బడ్జెట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈ రకంగా మనకి రెడ్మీ నోట్ సిరీస్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గా మనకి రెడ్మీ నోట్ సిరీస్ అయితే లాంచ్ చేసింది. నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్, ఈ మూడు మొబైల్స్ అయితే రెడ్మీ అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో అయితే ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్, ఈ ప్రైస్ కి ఈ మొబైల్స్ కొనొచ్చు అని చాలా క్లారిటీ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు రెడ్మీ నోట్ 14 సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో మీరు అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ మూడు మోడల్స్ లో మనకి స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఎంత, అలాగే బ్యాంక్ ఆఫర్స్ ఏంటి, ఇలాంటివి మొత్తం ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. రెడ్మీ నోట్ 14 లో డిస్ప్లే చూసుకుని మనకి 6.65 ఇంచెస్ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూస్ చేస్తారు ప్రొటెక్షన్ కి అయితే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. HDR10+ కంటెంట్ సపోర్ట్ చేస్తుంది. 2160Hz ఇన్స్టంట్ టచ్ శాంపుల్ రేట్ ఉంటుంది. 120Hz వరకు మనకి రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 2100 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. అలాగే సూపర్ థిన్ బెజల్స్ అయితే వస్తుంది. అలాగే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. TUI ఐ కేర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. 100% DCI P3 గ్యామ్ అవుట్ అయితే ఉంటుంది. డిస్ప్లేలో మాత్రం మీకు అయితే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో మనకి MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఇందులో మనకి కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. Sony LYT 600 సెన్సార్ అయితే ఇందులో యూస్ చేస్తారు. అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080p 30fps వరకు అయితే మీరు అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K వీడియో క్యాపబిలిటీ అయితే ఇందులో మీకు లేదు. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 5110 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి 45 వాట్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే వీళ్ళైతే బ్యాటరీలో కొన్ని ప్రొటెక్షన్స్ అయితే యూస్ చేస్తామని చెప్తున్నారు. మనకి డోర్ ఛార్జింగ్, అలాగే బ్యాటరీ హెల్త్ మేనేజ్మెంట్, ఓవర్ నైట్ ప్రొటెక్షన్, అలాగే మనకి నావిగేషన్ పవర్ కన్సర్వేషన్, రియల్ టైమ్ బ్యాటరీ ప్రొటెక్షన్, ఇలాంటి ప్రొటెక్షన్స్ అయితే కొన్ని అయితే యూస్ చేస్తారు బ్యాటరీలో అయితే. అలాగే మొబైల్ మనకి IP64 రేటింగ్ తో అయితే వస్తుంది. ఇది మనకి హైడ్రా టచ్ అయితే వస్తుంది. అంటే మనకి డిస్ప్లే మీద వాటర్ పడ్డప్పుడు లేకపోతే మన చేతులు తడిగా ఉన్నప్పుడు డిస్ప్లే అయితే మనం అయితే యూస్ చేసుకోవచ్చు. IP64 అంటే మనకి ఇది ప్యూర్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. మనకి వాటర్ లో పడితే పాడైపోతుంది. చిన్న చిన్న రైన్ చినుకులు ఉంటాయి కదా, వాటిని మన స్వెట్ అంటే చెమటనే ఇదైతే సర్వే అవుతుంది. కానీ బట్ ప్యూర్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. నీళ్ళలో ముంచితే మాత్రం ఈ మొబైల్ అయితే పాడైపోతుంది. ఇందులో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకుంటే ఇందులో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. మీరు హెడ్ ఫోన్స్ అయితే వైర్డ్ హెడ్ ఫోన్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా దీనికి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. మీరు ఒకటేసారి 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ పెట్టుకోలేరు. ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ లేకపోతే 2 సిమ్ కార్డులు అయితే యూస్ చేసుకోవచ్చు. ఇవి ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే ఇది మనకి 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే వస్తుంది. 6GB plus 128GB, 8GB plus 128GB, 8GB plus 256GB. ఇందులో మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి 6GB plus 128GB ప్రైస్ వీళ్ళు 19,000 అయితే పెట్టారు. 8GB plus 128GB 20,000 అయితే పెట్టారు. 8GB plus 256GB ప్రైస్ చూసుకుంటే 22,000 అయితే పెట్టారు. బ్యాంక్ ఆఫర్ అయితే ఒక 1,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసి బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 6GB plus 128GB 18,000 అయితే బ్యాంక్ ఆఫర్ తో కలిపి మీకు బేస్ వేరియంట్ అయితే వస్తుంది రెడ్మీ నోట్ 14 అయితే. నెక్స్ట్ రెడ్మీ నోట్ 14 ప్రో లో ఉన్న స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ మనకి 1.5K కర్వర్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 68 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. అలాగే డాల్బీ విజన్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 100% DCI P3 గ్యామ్ అవుట్ అయితే ఉంటుంది. అలాగే మనకి 50:1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది. అలాగే మనకి TUI ప్రొటెక్షన్ అయితే ఈ డిస్ప్లేలో అయితే ఉంటాయి. అలాగే మనకి డిస్ప్లేలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 అయితే యూస్ చేస్తారు. బట్ ఇది చాలా మంచి గ్లాస్ అని చెప్పొచ్చు. మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో కంపేర్ చేస్తే Victus 2 అనేది మనకి చాలా బాగుంటుంది. బట్ ఇది దీంట్లో అయితే యూస్ చేస్తారు. డిస్ప్లే పరంగా మీకు అయితే చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ యూస్ చేశారు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ లోకి వెళ్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఈ Sony Light Fusion 800 సెన్సార్ అయితే దీంట్లో అయితే యూస్ చేస్తారు. కెమెరా పరంగా మీకు మెయిన్ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇక సెకండ్ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఈ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు అయితే 4K లో వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. కానీ రెడ్మీ నోట్ 14 లో మనకి 4K క్యాపబిలిటీ అయితే లేదు. బ్యాక్ కెమెరాలో అయితే లేదు, ఫ్రంట్ కెమెరాలో లేదు. మనకి రెడ్మీ నోట్ 14 ప్రో లో మనకి బ్యాక్ సైడ్ నుంచి మనం 4K వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్
మనకి బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి Xiaomi ప్రొప్రైటరీ టెక్నాలజీని అయితే దీంట్లో అయితే యూజ్ చేస్తారు. ఇందులో మనకి టోటల్ గా 5 అయితే దీంట్లో అయితే ఉంటాయి. ఫ్రీజ్ ప్రూఫ్ బ్యాటరీ, అలాగే ఇన్స్టంట్ పవర్ ఆన్, అలాగే అవుట్డోర్ ఛార్జింగ్, అలాగే బ్యాటరీ హెల్త్ 4.0, అలాగే సేఫ్ ఛార్జింగ్ కంట్రోల్, ఇవి 5 అయితే దీంట్లో అయితే ఉంటాయి. బ్యాటరీ పరంగా వీలైతే కొంచెం ఒక స్టెప్ అయితే ముందుకైతే వేశారు. బట్ బ్యాటరీ పరంగా మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉంటుంది. 45 నుంచి వీళ్ళు అట్లీస్ట్ ఒక 60 వాట్స్ 80 వాట్స్ ఇట్లా తీసుకొచ్చినా బాగుంటుంది. కానీ 45 వాట్స్ మనకి రెడ్మీ నోట్ 14లో ఉంటుంది. రెడ్మీ నోట్ 14 ప్రోలో కూడా మనకి 45 వాట్సే మనకి ఛార్జింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ మొబైల్ మనకి IP69 రేటింగ్తో అయితే వస్తుంది. మనకి ప్యూర్ వాటర్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. మీరు వాటర్లో ముంచిన ఈ మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం అయితే జరగదు. అలానే ఎప్పుడు పడితే అప్పుడు ముంచకండి. అలాగే మనకి హైడ్రో టచ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, రెడ్మీ నోట్ 14లో మనకి హైడ్రో టచ్ అంటే మనకి మొబైల్ కొంచెం డిస్ప్లే తడిగొన్నా, లేకపోతే మన చేతులు తడిగొన్నా మనం డిస్ప్లేని అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో మనకి ఎక్స్ట్రా ఫీచర్ తీసుకుంటే ఇందులో మనకి డాల్బీ అట్మాస్ ఉంటుంది, హైరీస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. X-Axis మోటార్స్ అయితే ఉంటాయి. మనకి ఫీడ్బ్యాక్ అయితే బాగుంటుంది. మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇందులో మనకి Wi-Fi 6తో అయితే వస్తుంది. అలాగే ఇందులో ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. అలాగే మనకి 13780mm గ్రాఫైట్ అయితే ఉంటుంది. మనకి మొబైల్ కొంచెం కూలింగ్ అయితే ఉంటుంది. బట్ ఈ మొబైల్లో మనకి స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. ఇక ఈ మొబైల్లో మనం ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. రెడ్మీ నోట్ 14 Pro అనేది మనకి 2 వేరియంట్లు అయితే వస్తుంది. 8GB + 128GB, 8GB + 256GB. మనకి 8GB + 128GB ప్రైస్ చూసుకుంటే 25,000 పెట్టారు. 8GB + 256GB ప్రైస్ చూసుకుంటే మనకి 27,000 అయితే పెట్టారు. ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకుంటే మీకు బేస్ వేరియంట్ రెడ్మీ నోట్ 14 Pro 24,000 అయితే వస్తుంది. 24,000కి రెడ్మీ నోట్ 14 Pro బేస్ వేరియంట్ మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. హై ఎండ్ మోడల్ మనకి బ్యాంక్ ఆఫర్తో కలిపి 26,000కి ఏమో వస్తుంది. ఇవి మనకి రెడ్మీ నోట్ 14 Proకి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైస్. ఇక నెక్స్ట్ రెడ్మీ నోట్ 14 Pro ప్లస్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్ కోసం, ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. దీంట్లో అయితే ప్రైస్ నాకు కొంచెం ఎక్కువైపోయినట్లయితే అనిపించింది. ఇందులో ఫస్ట్ మనకి డిస్ప్లే చూసుకుంటే ఇందులో మనకి 6.67 ఇంచెస్ మనకి 1.5K డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 68 బిలియన్ ప్లస్ కలర్స్ అయితే ఉంటాయి. డాల్బీ విజన్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 100% DCI P3 గేమ్ అవుట్ ఉంటుంది. 50 lakhs:1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది. అలాగే TU-III ప్రొటెక్షన్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. సేమ్ మనకి రెడ్మీ నోట్ 14 Proలో ఉన్న స్పెసిఫికేషన్స్ డిస్ప్లేలో దీంట్లో కూడా అలాగే ఉంటాయి. డిస్ప్లేలో అయితే రెడ్మీ నోట్ 14 Pro, రెడ్మీ నోట్ 14 Pro ప్లస్ డిస్ప్లే మొత్తం మీకు ఒకలాగే ఉంటుంది. 1.5K రెజల్యూషన్ అయితే వస్తుంది. అలాగే మిగతా ఫీచర్స్ మొత్తం రెండు ఒకలాగే అయితే ఉంటాయి. ఈ డిస్ప్లేలో ప్రొటెక్షన్ చూసుకున్న మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఈ విక్టస్ 2 అనేది చాలా బాగుంటుంది. మీకు చాలా స్ట్రాంగెస్ట్ గ్లాస్ అని చెప్పవచ్చు. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే వీలైతే క్వాల్కమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మనకి ఫస్ట్ రెడ్మీ నోట్ 14, నోట్ 14 Pro రెండు మోడల్స్లో మనకి మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటే, మనకి రెడ్మీ నోట్ 14 Pro ప్లస్లో క్వాల్కమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేస్తారు. అలాగే ఈ ప్రాసెసర్తో పాటు వీళ్ళైతే ఒక వీళ్ళ ఓన్ చిప్ అయితే దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశారు. ఇదే మనకి Xiaomi Surge T1 చిప్ అయితే యూజ్ చేస్తారు. ఈ T1 చిప్ అంటే మనకి ఐక్యూలో ఉన్న Q1 చిప్ లాగా అయితే వర్క్ అవ్వదు. ఐక్యూలో ఉన్న Q1 చిప్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి డిస్ప్లే మనం యూజ్ చేసేటప్పుడు, మన గేమ్స్ ఆడేటప్పుడు పిక్సెల్స్ని ఎక్కువ యాడ్ చేసి మనకి ఫ్రేమ్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి మనకి Q1 చిప్ అనేది యూజ్ అవుతుంది ఐక్యూలో అయితే. ఇందులో అలా కాదు, ఈ T1 చిప్ ఉండడం వల్ల మనకి జీపీఎస్లో 21% ఇంప్రూవ్ ఉంటుంది. అలాగే సిగ్నల్ రిసెప్షన్లో మనకి 26% అయితే మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. బట్ మనకి సిగ్నల్ రిసెప్షన్ మనం లేని ప్రదేశాల్లోకి వెళ్ళినా కొంచెం నార్మల్ మొబైల్స్తో కంపేర్ చేస్తే ఈ T1 చిప్ ఉన్న మొబైల్లో మనకి సిగ్నల్ రిసెప్షన్ కానీ జీపీఎస్ యాక్యురేట్ కానీ మనకి చాలా బెటర్గా ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారు. దానికోసమే ఈ T1 చిప్ని తీసుకొచ్చామని Xiaomi అయితే చెప్తుంది. ఈ T1 చిప్ అనేది మనకి రెడ్మీ నోట్ 14 Pro ప్లస్లోనే ఉంది. మనకి రెడ్మీ నోట్ 14లో, రెడ్మీ నోట్ 14 Proలో అయితే లేదు. రెడ్మీ నోట్ 14 Pro ప్లస్లో అయితే ఈ T1 చిప్ యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇందులో మనకి సెన్సార్ చూసుకుంటే లైట్ హంటర్ 800 సెన్సార్ని యూజ్ చేస్తామని చెప్తున్నారు. దీని నుంచి రిజల్ట్స్ అనేటివి చాలా బాగా వస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు. సెకండ్ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. టెలిఫోటో లెన్స్ కెమెరా ఇదైతే. ఇక మూడో కెమెరా చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరైతే 4K 30 fps అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K
4K 30 FPS అలాగే 4K 25 FPS అయితే మీరైతే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K 60 FPS అయితే ఈ రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్కి అయితే లేదు. ఈ మొబైల్లో మనకి బ్యాటరీ చూసుకుంటే 6200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. చాలా బిగ్ సైజ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇందులో మనకి 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. హైపర్ ఛార్జింగ్ షామీ హైపర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్యాటరీలో కొన్ని ప్రొటెక్షన్స్ అయితే యూస్ చేస్తారు. టోటల్గా ఇందులో మనకి 7 అయితే ఉంటాయి. మనకి ఫ్రీజ్ ప్రూఫ్ అలాగే సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే యూస్ చేస్తారు. అలాగే వోల్టేజ్ బూస్ట్ చిప్ అలాగే ఇన్స్టంట్ పవర్ ఆన్ అలాగే అవుట్డోర్ ఛార్జింగ్ బ్యాటరీ హెల్త్ 4.0 అలాగే సేఫ్ ఛార్జింగ్ కంట్రోల్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ మొబైల్ ఉన్న బ్యాటరీలో అయితే ఉంటాయి మనకి. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి IP68 రేటింగ్ అయితే ఉంటుంది. వాటర్ ప్రూఫ్ మొబైల్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ వాటర్లో ముంచిన మీకు ఇలాంటి ప్రాబ్లం ఉండదు. వాటర్లో ముంచితే ప్రాబ్లం ఉండదని మీరైతే ఎప్పుడు పడితే అప్పుడు వాటర్లో ముంచకండి. బట్ మీకైతే కొన్ని స్టేజెస్ వరకు అయితే మీకు లిమిట్ ఉంటుంది. బట్ మీరు అతిగా వాటర్లో చాలాసార్లు ముంచారనుకోండి, ఒకవేళ మొబైల్ పాడైపోయింది అనుకోండి, సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాటర్లో మేము పడేసాం డ్యామేజ్ అయిందంటే బట్ వాళ్ళు పట్టించుకోరు. బట్ మీ జాగ్రత్తలు మీరు ఉండండి. పొరపాటున వాటర్లో పడ్డా ఈ మొబైల్కి అయితే ఏం కాదు. IP68 రేటింగ్ ఉండడం వల్ల ఈ మొబైల్ మనకి హైడ్రా టచ్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మీద కొన్ని వాటర్ ఉన్నా లేకపోతే చేతులు తడి ఉన్నా మీరైతే డిస్ప్లేని ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ ఉంటుంది. హైరీస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. మనకి ఎక్స్ యాక్సిస్ మోటార్స్ అయితే ఉంటాయి. అలాగే వైఫై 6 వస్తుంది. ఎయిర్ బ్లాస్ట్ ఉంటుంది. అలాగే 5000 mm వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ అయితే మీరు ఎక్కువసేపు యూస్ చేసిన గేమ్స్ అన్న అంత హీట్ అయితే అవ్వదు. ఇవి ఈ మొబైల్ లో పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. ఇక ప్రైస్ కోసం మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ మనకి 3 వేరియంట్లు అయితే వస్తుంది. 8GB ప్లస్ 128GB, 8GB ప్లస్ 256GB, 12GB ప్లస్ 512GB ఈ 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే వస్తుంది. ఇక వీటి ప్రైస్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే 8GB ప్లస్ 128GB ప్రైస్ వీళ్ళు 31,000 అయితే పెట్టారు. అలాగే 8GB ప్లస్ 256GB ప్రైస్ 33,000 పెట్టారు. అలాగే 12GB ప్లస్ 512GB ప్రైస్ 36,000 అయితే పెట్టారు. ఇవి ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. రెడ్మీ నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్ 3 మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ప్రైస్ అయితే. అలాగే బ్యాంక్ ఆఫర్ అయితే మీకు అన్నిటికీ 1000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫర్ యూజెస్ కూడా కొనవచ్చు. బ్యాంక్ ఆఫర్ యూజెస్ మీకు రెడ్మీ నోట్ 14 బేస్ వేరియంట్ 18,000 అయితే వస్తుంది. బట్ ఒకవేళ మీరు కొనాలనుకుంటే కొనవచ్చు. బట్ నాకైతే కొంచెం ప్రైస్ ఎక్కువైనట్లయితే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బట్ ఒకవేళ మీరు కొనాలనుకుంటే డిసెంబర్ 13 తారీఖు నుంచి సేల్కి అయితే రాబోతున్నాయి. ఇదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవి వాల్యూ ఫర్ మనీ మొబైల్సా లేకపోతే కాదా? బట్ మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఇవి కావని చెప్తాను. బట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అంటే మనకి రెడ్మీ నోట్ 14 18,000 కాకుండా మనకి 14,000, 15,000 ఈ ప్రైస్ పాయింట్లో తీసుకొస్తే అక్కడ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే ఇవి. ఇక్కడ వీళ్ళు 2-3,000 ఎక్స్ట్రా అయితే పెట్టారు. దీని కారణంగా వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే కావని నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా నచ్చినట్లయితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.